తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా? అధికార కాంగ్రెస్ కు కౌంటర్స్ బీఆర్ఎస్ సిద్ధం చేస్తోందా? కేసీఆర్ తన పాత స్టైల్లో సభలో యాక్టివ్ గా ఉంటారా? ఒకవేళ కేసీఆర్ అసెంబ్లీకి వస్తే బీఆర్ఎస్ సభ్యులకు సభలో జోష్ రానుందా? నదీ జలాల్లో పీపీటీకి బీఆర్ఎస్ పట్టు పట్టబోతోందా? కేసీఆర్ నిజంగా అసెంబ్లీకి వస్తారా లేక ఒట్టి మాటలేనా? తెలంగాణలో సోమవారం నుంచి శీతాకాల అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. 3 రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సంబంధిత అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. అధికార కాంగ్రెస్ తో పాటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సైతం అసెంబ్లీ సమావేశాల కోసం ఎదురు చూస్తున్నాయి. బీజేపీ, ఎంఐఎం, సిపిఐ సభ్యుల సైతం అసెంబ్లీలో ప్రజా సమస్యల మీద తమ వాయిస్ ను వినిపించడానికి రెడీ అవుతున్నారు. ఈ సమావేశాల్లో కృష్ణా, గోదావరి నదీ జలాల కేటాయింపులు, వినియోగం, ప్రాజెక్టులపై ప్రత్యేకంగా చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. ఇందులో భాగంగా సంబంధిత శాఖ అధికారులు లెక్కలను సిద్ధం చేస్తున్నారు. కృష్ణా, గోదావరి నదీ జలాల వాటాలు, ఇతర అంశాలపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇదిలా ఉంటే సోమవారం సభను ప్రారంభించి మళ్లీ 3 రోజుల పాటు వాయిదా వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మళ్లీ జనవరి 2, 3వ తేదీల్లో 2 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించబోతున్నారు. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సైతం సభలో తమ వాయిస్ ను వినిపించడానికి రెడీ అవుతోంది. ముఖ్యంగా 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ హయాంలో కృష్ణా, గోదావరి నదీ జలాలపై తాము కట్టిన ప్రాజెక్టులు, సాధించిన నీటి వాటాలపై లెక్కలతో సహా సిద్ధం కావాల్సిందిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆదేశించారు. ఇదిలా ఉంటే అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అందరి చూపు కేసీఆర్ వైపే ఉంది. అసెంబ్లీ సమావేశాలకు ఆయన హాజరయ్యే అవకాశం ఉందన్న చర్చ బీఆర్ఎస్ వర్గాల్లో జరుగుతోంది. నిజానికి ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రావడంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. అయితే 2 ఏళ్లుగా బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ ప్రజల్లోకి రావడం మానేశారు. ఇదే సమయంలో అసెంబ్లీ సమావేశాలకు సైతం దూరంగా ఉంటూ వస్తున్నారు. అసెంబ్లీలో కేటీఆర్, హరీష్ రావులే అన్ని తామే వ్యవహరిస్తున్నారు. గత మార్చి నెలలో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో మాత్రం మొదటి రోజు కేసీఆర్ హాజరై తర్వాత సభకు దూరంగా ఉన్నారు. ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగాన్ని చాలా శ్రద్ధతో ఆలకించిన కేసీఆర్ బడ్జెట్ పుస్తకాన్ని కూడా నిశితంగా సభలో పరిశీలించారు. సభ వాయిదా తర్వాత ఎమ్మెల్యేల మీడియా పాయింట్ కు కేసీఆర్ స్వయంగా వెళ్లి మీడియాతో మాట్లాడటం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యే అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి హాజరైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుండె ఆగిపోతుందని కేటీఆర్ వ్యాఖ్యానించడం చర్చకు దారితీసింది. కేసీఆర్ బయటకు వచ్చి పార్టీ నేతలతో సమావేశమై ఓ ప్రెస్ మీట్ నిర్వహిస్తేనే ముఖ్యమంత్రి రేవంత్, కాంగ్రెస్ నేతలు తట్టుకోలేకపోతున్నారని, ఇక కేసీఆర్ అసెంబ్లీకి వస్తే కాంగ్రెస్ పరిస్థితి ఏంటని కేటీఆర్ కామెంట్స్ చేశారు. మరోవైపు బీఆర్ఎస్ లో మరొక కీలక నేత హరీష్ రావు సైతం కేసీఆర్ అసెంబ్లీకి వచ్చే అంశంపై కొన్ని రోజుల క్రితమే స్పందించారు. అసెంబ్లీకి రావాలో రాకూడదో అది కేసీఆర్ నిర్ణయమని, కేసీఆర్ అసెంబ్లీకి వచ్చే అంశంపై పార్టీలో అసలు చర్చ జరగలేదని కొన్ని రోజుల క్రితం స్పష్టం చేశారు. ఇదే సమయంలో కృష్ణా, గోదావరి నదీ జలాల అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో పాల్గొనే అవకాశం తమకు కూడా ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీపీటీ ఇస్తే తమకు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ అంటోంది. అయితే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో పాటు అసెంబ్లీ వ్యవహారాల్లో కేసీఆర్ పాల్గొంటారా లేదా అనే అంశం బీఆర్ఎస్ నాయకత్వం స్పష్టం చేయలేదు. అయితే కనీసం ఒకరోజైనా అసెంబ్లీకి రావాలని మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి చాలా రోజులు అవుతోంది కాబట్టి మళ్లీ ఒకసారి వచ్చి వెళితే రాజకీయ ప్రత్యర్థుల విమర్శలకు తావుండదని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. అయితే అసెంబ్లీకి హాజరయ్యే అంశంపై పార్టీ నాయకులకు కేసీఆర్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదని తెలుస్తోంది. ఒకవేళ సభకు హాజరు కావాలనుకుంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి సోమవారం ఉదయం నేరుగా కేసీఆర్ అసెంబ్లీకి వస్తారని బీఆర్ఎస్ వర్గాలంటున్నాయి.